ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మా జీవిత కాలంలో మాకు ధైర్యం ఎంతో అవసరం. మరి ధైర్యం ఎలాగూ తెచ్చుకోవాలి అని మీ వాక్యంలో మేము చూస్తూ ఉండగా వినువారికి కావలసిన ధైర్యమును అనుగ్రహించుమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన యొక్క అంశం ఏంటంటే ధైర్యం ఎలా తెచ్చుకోవాలి. ఈ లోకంలో మనిషి బతకడానికి ధైర్యం చాలా అవసరం. ధైర్యం లేకపోతే మనిషి ఒక్కరోజు కూడా బ్రతకడం చాలా కష్టం. ఇక్కడ ఒక కష్టకాలము కలిగింది దావీదు జీవితంలో. ఆ యొక్క కష్టకాలం ఎంత కష్టకాలం అంటే ఏడ్చేదానికి శక్తి లేకపోవునంత వరకు ఏడ్చారంట. ఎంత పెద్ద కష్టం వచ్చింది గమనించండి. మనము చాలాసార్లు దీవెనల గురించి ప్రసంగాలు వినడానికి, సంతోషము గురించి ప్రసంగాలు వినడానికి అలవాటు పడ్డాం, మంచిదే. కానీ కష్టకాలంలో మనం ఎలా జీవించాలి, కష్టకాలంలో మనం ఎలా ముందుకు సాగాలి అన్నటువంటిది కూడా మన జీవితంలో నేర్చుకోవాలి. దావీదుకు పెద్ద కష్టకాలం వచ్చింది. ఈ కష్టకాలం దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని ఓ ప్రశ్న వేసుకుంటే, దేవుడు కష్టకాలంలో తన బిడ్డలకు ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి ఇష్టపడతాడు. ఈ కష్టకాలం అన్నది లేకపోతే మనిషికి దేవుని దగ్గరికి రాలేడు, దేవునిలో ఆత్మీయంగా ఎదగను లేడు. కాబట్టి కష్టకాలాలు వస్తాయి. ఎవరి దావీదు అంటే నా హృదయానుసారి అని ఎవరి గురించి అయితే దేవుడు చెప్పాడో అలాంటి గొప్ప భక్తునికి కష్టకాలం వచ్చింది. అయితే అక్కడ వాక్యం రాయబడింది, తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ సంఘటనకు ముందు ఆలోచన చేస్తే సిగ్లకు అన్నటువంటి గ్రామంలో దావీదు ఆయన దగ్గర ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. అయితే దావీదుకు ఒక ప్రేరేపణ కలిగింది. సౌలుకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నటువంటి ఫిలిష్తీయులతో కలిసి సౌలుతో యుద్ధం చేయాలనుకున్నాడు. మీరు 29వ అధ్యాయం చూస్తే అర్థమవుతుంది. ఆ యొక్క ఫిలిష్తీయులతో కలిసి సౌలుతో యుద్ధం చేయడానికి దావీదు ప్రయత్నం చేశాడు. ఎంత భక్తులైనప్పటికీ కూడా వాళ్ళు శరీరం పనిచేస్తుంది. నాకు అనిపించింది, సౌలుకు వ్యతిరేకంగా ఫిలిష్తీయులతో కలిసి దావీదు పోరాడడం అన్నటువంటిది దైవ చిత్తము కానే కాదు. కాబట్టే వాళ్ళే దావీదును పంపించేశారు. 29:10 కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాని సేవకులను త్వరగా లేవవలెను. ఉదయమున లేచి తెల్లవారుగానే బయలుదేరి పోవాలని దావీదునకు ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఫిలిష్తీయులతో కలిసి సౌలుతో యుద్ధం చేయాలనుకున్నాడు. అది దైవ చిత్తం కాదు. అందుకే ఈయన ఎంత అడిగినా ఆ యొక్క ఫిలిష్తీయుల ఆ సర్దారులు ఒప్పుకోలేదు. నువ్వు వద్దు, మేము నిన్ను నమ్మలేం, నువ్వు వెళ్ళిపోమన్నారు. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం మనం ఏం నేర్చుకోవాలంటే, మనలో శరీరం పనిచేస్తూ ఉంటుంది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సాక్షాత్తు సౌలు గుహలో తన చేతికి దొరికినప్పుడు సౌలు చంపడానికి ఇష్టపడలేదు. అలాగే ఓ సందర్భంలో సౌలు నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నీళ్ల బుడ్డి మాత్రం తీసుకొని తన యథార్థతను నిరూపించుకున్నటువంటి గొప్ప భక్తుడు దావీదు. అయితే ఇప్పుడు ఎందుకో ఆయనకి ఏమనిపించిందో, సౌలుతో యుద్ధం చేయడానికి ఫిలిష్తీయులతో కలిసి వెళ్ళాలనుకున్నాడు. అయితే అది
ఒక రకమైనటువంటి బలహీనమైన ఆలోచన. విశ్వాసులకు కూడా బలహీనమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. పేతురు కూడా ఒక బలహీనమైన ఆలోచన వచ్చింది. నూతన నిబంధనలో మనం చూస్తే ఆయన అన్యజనులతో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. ఈ లోపల యూదులు వచ్చినప్పుడు యూదులు ఏమనుకుంటారేమో అని ఆయన అక్కడి నుంచి త్వరగా లేచిపోయాడు. భక్తులే కానీ శరీరం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మనసులో కానీ ఆలోచనలో కానీ క్రియలో కానీ మన సహోదరులకు వ్యతిరేకంగా పోరాడడం అన్నటువంటిది దైవ చిత్తం కాదు. సౌలుకు వ్యతిరేకంగా దావీదు పోరాడడం దైవ చిత్తం కాదు. వీళ్ళు అలాగున సౌలుకు వ్యతిరేకంగా పోరాడడానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహాకృప ఏంటంటే దేవుడు దానికి అనుమతించలేదు. గమనించండి, మన జీవితాల్లో దేవుడు కొన్ని అనుమతించకపోయినప్పుడు మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిజంగా దావీదు చాలా హర్ట్ అయి ఉంటాడు. ఎందుకంటే ఆయన వెళ్ళాడు, ఆయన అడుక్కున్నాడు, అయ్యా నేను మీతో కలిసి యుద్ధం చేస్తానంటే ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అంతేకాదు ఫిలిష్తీయులు అన్నారు, ఈయన్ని మన దండులో చేర్చుకుంటే ఈయన సౌలు కలిసిపోయే ప్రమాదం ఉందని వాళ్ళకి ఆలోచన వచ్చి ఈయన అస్సలు వద్దన్నారు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా వద్దు కాదు అంటే మనం దానికి దేవునికి స్తోత్రం చెప్పాలి తప్ప ఎందుకు ఏంటి అని ఆలోచన చేయడం వేస్ట్. గమనించండి, ఇక్కడ నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఎప్పుడైతే సౌలుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి దావీదు వెళ్ళాడో అప్పుడు సిగ్లకు పైన అమాలేకీయులు దాడి చేశారు. వీళ్ళు లేరప్పుడు సిగ్లకులో వాళ్ళు ఉండింటే ఈ ఆపద కలిగిండేది కాదు, అంత ఏడుపాల్సిన పని ఉండేది కాదు, అంత నష్టము జరిగి ఉండేది కాదు. అయితే వీళ్ళు ఇంకొక మార్గంలో సౌలుకు వ్యతిరేకంగా పోయారు. అప్పుడు దేవుడి యొక్క యుద్ధాన్ని అనుమతించాడు. బైబిల్ చెప్తుంది యాకోబు పత్రికలో, మీలో యుద్ధములు పోరాటములు దేని వల్ల వస్తున్నాయంటే మీలో ఉన్నటువంటి శరీరేచ్ఛలను బట్టి అని అంటూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాల గురించి మాట్లాడుతూ, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములో పోరాడు మీ భోగ్యేచ్ఛల నుండియే కదా. గమనించండి, శరీరానుసారమైనటువంటి మనస్సు యుద్ధాలు కలిగిస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాలు, కష్టాలు కలుగజేస్తాయి. కాబట్టి ఇక్కడ సిగ్లక్లో కలిగినటువంటి ఆపద వెనుక ఒక కారణం ఉంది. దావీదు తన సొంత చిత్తంతో ఆ యొక్క సౌలుతో పోరాడడానికి వెళ్ళాడు. అయితే దేవుడు అనుమతించలేదు. మరి ఈ కష్టాన్ని దేవుడు అనుమతిస్తూ దావీదు జీవితంలో ఆయనకు కొన్ని పాఠాలు నేర్పాలనుకున్నాడు. మొట్టమొదటి పాఠం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, మనము మన సొంత జ్ఞానముతో ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక రచించుకోకూడదు. దావీదు జీవితంలో ఆశ్చర్యం ఏమిటంటే ఆయన ప్రతిసారి కూడా దేవుణ్ణి అడిగాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయానికి దేవుని యొద్ద విచారణ చేసిన భక్తులలో అగ్రగణ్యుడైనటువంటి భక్తుడు ఎవరంటే దావీదు. ప్రతి చిన్న విషయానికి పలుమార్లు, ఒకసారి యుద్ధం జరిగితే ప్రభా నేను కెయిలాకు వెళ్ళడం మీ చిత్తమా కాదా అని అడిగాడు. మరోసారి రెఫాయిము లోయలో ఫిలిష్తీయుల మీద యుద్ధానికి పోవడానికి ఆయన వెళ్ళి దేవుని దగ్గర అడిగాడు, ప్రభా నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, వద్దంటే మానేశాడు. కానీ ఈ సందర్భంలో మట్టుకు దావీదు దేవుణ్ణి అడగలేదు. గమనించండి, ఇక్కడ మనం ఒక ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి. మనకేదైనా ఆల్రెడీ ఇష్టమైపోతే దాని గురించి దేవుని చిత్తం అడగం. ఆల్రెడీ ప్రీఫిక్స్ అయిపోయినాడు దావీదు సౌలుకు వ్యతిరేకంగా
ఫిలిష్తీయులతో కలిసి యుద్ధం చేయడానికి. అందుకే ఇక్కడ దేవుణ్ణి అడగలేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి దావీదు జీవితంలో దేవుణ్ణి అడిగాడు, పోవాలా వద్దా, నేను ఏం చేయాలి ప్రభువా అని దేవుణ్ణి అడిగేటువంటి గొప్ప అనుభవం ఉన్నటువంటి దైవజనునికి ఒక సందర్భంలో మరి ఇక్కడ ప్రత్యేకంగా సౌలు మీదకు యుద్ధానికి వెళ్ళే సందర్భంలో ఆయనకు ఆలోచన రాలేదు. నేను అనుకుంటున్నాను, సౌలు మీద ఎంత లేదన్నా మానవ మాత్రుడిగా దావీదుకి కొంత కోపము ఉంటుంది. బహుశా ఆ కోపం వలన ఆయన పోయినాడేమో. అంటే వేరే కారణాలు ఏం కనిపించవు నాకు. అసలు సౌలుకు వ్యతిరేకంగా నీవు ఫిలిష్తీయులతో కలిసి ఎందుకు పోరాడుతున్నావంటే ఎక్కడో లోపల ఉన్నటువంటి ఒక బలహీనత. గమనించండి, సౌలు పక్షముగా దావీదు ఫిలిష్తీయులతో పలుమార్లు యుద్ధాలు చేశాడు. ఆ సంగతి మనకు తెలుసు. ఫిలిష్తీయులకు ముందోళ్లను తీసుకొని రమ్మంటే సౌలు కొరకు దావీదు పలుమార్లు యుద్ధాలు చేశాడు. అయితే ఈ సందర్భంలో ఆయన సౌలుకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడు. అది కేవలం ఆయన మనస్సు చెప్పింది, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు. అయితే దేవుడు అది జరగనివ్వలేదు. ఎందుకంటే అది దావీదు యొక్క సాక్ష్యానికి ఒక మచ్చ. ఎందుకంటే దావీదు ఆ యుద్ధంలో చేరి సౌలు చనిపోయి ఉంటే దావీదుకు ఒక గొప్ప ఘనత పోగొట్టుకుని ఉండేవాడు. దావీదుకున్నటువంటి ఆ గొప్ప ఆత్మీయ జీవితానికి ఒక మచ్చ ఏర్పడి ఉండేది సౌలు ద్వారా. అయితే దేవుడు దాన్ని అనుమతించలేదు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు సొంత జ్ఞానాన్ని మనము ఆధారం చేసుకుని నడిచినప్పుడు ఆయన ఇష్టపడడు, ఆయన దాన్ని ఆపుతాడు. సొంత జ్ఞానం మనం ఆధారం చేసుకోకూడదని సిగ్లకులో దావీదుకు కలిగినటువంటి గొప్ప ఆపద తెలియజేస్తుంది. రెండవ సత్యం మనం కష్టకాలాల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏమిటంటే, ఈ దావీదుతో ఉన్నటువంటి మనుష్యులు దావీదును చంపాలనుకున్నారు. దావీదు గురించి ఏం రాయబడిందంటే, ఆయన దగ్గరికి చేరిన వాళ్ళంతా ఎవరంటే అప్పులో వాళ్ళు, దుఃఖంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదట దావీదు వారందరినీ చేరదీసి వారిని ఓదార్చి వారికి సహాయం చేశాడు. ఆ జనాంగమే ఈ జనాంగం. అయితే కష్టకాలంలో వీరు ఏమంటున్నారంటే 6వ వచనం, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. గమనించండి, వారు మేలు పొందినవారు, దావీదుకు సహాయకులు అనబడిన వారు, దావీదు సేవకులు అనబడిన వారు దావీదును చంపడానికి సిద్ధపడ్డారు. రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారంట. చాలా ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ మరొక పాఠం దేవుడు దావీదుకి ఏం నేర్పిస్తున్నాడంటే, నీవు మనుష్యులను నమ్మకూడదు, నన్నే నమ్మాలంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఎవరైనా మనుషులు నమ్ముతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, బైబిల్ వాక్యం సత్యము, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. గమనించండి, దావీదు చేత మేలు పొందిన ఈ మనుష్యులు దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. కాబట్టి ఈ లోకంలో మనిషికి తెలియని విషయం ఏంటంటే, తన చుట్టూ ఉన్న మనుష్యులు, తన బంధువులు, తన స్నేహితులు ఆదుకుంటారని నమ్ముతాం మనం మనుష్యులుగా. అది సహజంగా ఉంటుంది. అయితే గ్యారంటీ ఏంటంటే, వారికే గనక నష్టము కలిగితే వారు మనకు సహాయము చేయడం కాదు కదా, మనకు దూరంగా వెళ్ళిపోతారు. మనల్ని వాళ్ళు ద్వేషిస్తారు. దావీదును చంపాలనుకున్నారు. ఆ పరిస్థితుల్లో దావీదుకి అర్థమైంటుంది, ప్రభువా, నా మనుష్యులు, నా ప్రజలు నన్ను చంపడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి మనం కష్టకాలంలో మన మనసు ఎక్కడెక్కడికో పోతుంది. ఫలాన్ని వాళ్ళు సహాయం చేస్తారేమో,
మంచిదే, మనుషులు మానవ పరంగా మన ఆలోచనలు పోతాయి, కానీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు, మనకు ఆధారం దేవుడు. హల్లెలూయా. ఆయన అనుకుంటే ఆయన మన శత్రువులతో కూడా సహాయం చేయగలడు. హల్లెలూయా. మన బంధువులతో కాదు, మన ఇంట్లో వారితో కాదు, మన స్నేహితులతో కాదు, మన జీవితం దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు ఆయన మన శత్రువుల ద్వారా కూడా సహాయం చేయగలడు. అయితే మన మనుషులు నమ్ముకుంటే వారు చాలా డిసప్పాయింట్ చేస్తారు, చాలా బాధ కలుగుతుంది. అయితే ఇక్కడ దావీదు మనుష్యుల యొక్క పరిస్థితి ఏంటో ఆయన గ్రహించాడు. అందుకనే అక్కడ రాయబడింది, ఇక్కడ దావీదుకు ఆధారం ఏమిటంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. గమనించండి, మనము దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకునేటువంటి ఆత్మీయతలోనికి మనం వెళ్ళగలిగితే ఈ ప్రపంచంలో మనం ఎప్పుడు కూడా దిగులు పడాల్సిన పని లేదు. హల్లెలూయా. మన సొంత జ్ఞానాన్నో, డబ్బునో, బంధువులనో, మనుషులనో, స్నేహితులనో ఆధారము చేసుకొని ధైర్యం తెచ్చుకుంటే అది నిలువదు, అది వెళ్ళిపోద్ది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, యేసు ప్రభువును నమ్మినటువంటి వారు యేసు ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, ఇంకా వేరే దేన్ని బట్టి కాదు. కొంతమంది వారికి ఉన్న ఆస్తులను బట్టి ధైర్యం తెచ్చుకుంటారు, పిల్లలను బట్టి ధైర్యం తెచ్చుకుంటారు, కానీ అవేవి కూడా నిజమైన ధైర్యాన్ని ఇవ్వలేవు. కేవలం యేసు ప్రభువు మాత్రం మనల్ని ప్రేమించాడు, ఆయనను మనం బట్టి మనం ధైర్యంగా బ్రతకడానికి మనం నేర్చుకోవాలి. ఫిలిష్తీయులతో పాటు సౌలుతో యుద్ధానికి వెళ్ళాలని దావీదు ప్రయత్నం చేసినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయలేదు, దేవుణ్ణి అడగలేదు. ఆయనకు అనిపించింది పోదామనుకున్నాడు, పోయినాడు. అయితే ఈ కష్టకాలంలో ఆయన తన యొక్క జీవితాన్ని మరొకసారి దేవుని మార్గంలో నడిపించుకోవడానికి ఇప్పుడు ఆయన అంటున్నాడు, 7వ వచనం, పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమినేళ్ల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. అయితే దావీదు జీవితంలో తన నేర్చుకున్న ఆత్మీయ పాఠాల్లో ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన ఏమైనా సరే దేవుణ్ణి అడుగుదాం అనుకున్నాడు. హల్లెలూయా. నా ఉద్దేశం ఏమిటంటే, ఎందుకు దావీదు అలా అడిగాడు? చాలా ఆశ్చర్యం కదా. అసలు పరిగెత్తాలి కదా. సిగ్లకు వచ్చినప్పుడు అమాలేకులు దండెత్తి వారందరినీ చెరపట్టుకొని పోయినాడు అన్నప్పుడు దావీదు అసలు అడగడంలో ఆశ్చర్యం అనిపించింది. అంటే దావీదు రియలైజ్ అయ్యాడు, దేవుని చిత్త ప్రకారం మనం అడగాలి, పరిగెత్తుకొని పోవాలి. అయితే కూడా దేవుని దగ్గర అడిగాడు, ప్రభా నేను ఇప్పుడు వెళ్తున్నా వద్దా? అంటే దేవుడు ఒక కష్టకాలాన్ని విశ్వాస జీవితంలో అనుమతించి ఏం చేస్తున్నాడంటే, విశ్వాసులు దేవుని పైన ఆధారపడేట్టుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు దేవుని పైన ఆధారపడతాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఆయన నమ్మకం. గమనించండి, దేవుని పైన ఆధారపడినప్పుడు నమ్మకం వస్తుంది, ఎమోషన్స్ పోతాయి. ఎమోషనల్గా ఆయన ఏం చేయాలి? పరిగెత్తుకొని పోవాలి కత్తులు తీసుకొని, ఎమోషనల్ టైం. కానీ ఆయన దాన్ని ప్రేయర్ టైంగా వాడుతున్నాడు. ఎమోషనల్ టైంని ప్రేయర్ టైంగా వాడుతున్నాడు. పలుమార్లు దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, నీకు ఎప్పుడెప్పుడు ఎమోషన్, కోపము వస్తుందో ఆ టైంలో నువ్వు ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. దెన్ యూ విల్ హ్యావ్ ఎ రైట్ డైరెక్షన్. అటువంటి సమయంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నాకు అనిపించింది, ఏంటి దావీదు నమ్మకం, ఎట్లాగూ ఈయన పరిగెత్తాలా, ఎట్లాగూ ఈయన పోవాలా. అయితే నాకు అనిపించింది, దేవుని పైన మనం ఆధారపడినప్పుడు
మనకు ఒక నమ్మకం వస్తుంది. ఏంటంటే దేవుడు ఎట్లయినా నా కష్టాన్ని తీర్చగలడు. హల్లెలూయా. దేవుని మాటను ఆధారం చేసుకున్నప్పుడు అవసరమైనటువంటి విశ్వాసం అందులో నుంచి పుట్టుకొని వస్తుంది. దావీదుకి అంత గొప్ప నమ్మిక వచ్చింది. దేవుడు వెళ్ళమంటే వెళ్దాం, లేకపోతే ఆయనే తీసుకొని వస్తాడు. గమనించండి, బైబిల్లో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇశ్రాయేలీయులను ఓడించి ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని చెరగా తీసుకొని పోతారు. ఇక్కడ ఇశ్రాయేలీయులకు మందసాన్ని తిరిగి తెచ్చుకునే శక్తి కానీ స్తోమత కానీ ఏమీ లేవు. అక్కడ వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు మళ్ళీ యుద్ధం చేసి చెరపట్టబడినటువంటి మందసాన్ని ఫిలిష్తీయుల దగ్గర నుంచి తీసుకొని రావాలి. అయితే వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు. దేవుడు ఏం చేశాడంటే ఫిలిష్తీయులే ఆ యొక్క మందసాన్ని ఇశ్రాయేలీయుల దగ్గరికి పంపించేట్టుగా చేశాడు. హల్లెలూయా. వారికి భయం పుట్టించి వారి మధ్యలో దేవుడు తన ఆశ్చర్య కార్యాలు జరిగించి వారికి ఒక ఆలోచన పుట్టించాడు. ఇశ్రాయేలీయుల దేవుని యొక్క మందసాన్ని మన దగ్గర పెట్టుకోవడం మనకు నష్టం, కాబట్టి దీన్ని మనము ఇశ్రాయేలు దేశం వైపు పంపించేద్దామని వారు ఒక బండిని ఏర్పాటు చేసి ఎద్దులు కట్టి దాన్ని ఇశ్రాయేల్ దేశానికి పంపించేశారు. హల్లెలూయా. కాబట్టి దావీదు యొక్క నమ్మకం ఏమిటంటే ఆయనకు అంగీకారంగా ఆయన జీవిస్తే తన భార్య బిడ్డలను దేవుడే తీసుకొని రాగలడు. హల్లెలూయా. తన కష్టాన్ని ఆయనే తీర్చగలడు, తన నష్టాన్ని ఆయనే పూర్తి చేయగలడు. అయితే ఆయన్ను అడగాలి. అలాగ అడిగాడు దేవుడు దావీదును. ఆయన కనికరించి బైబిల్ చెప్తుంది పోగొట్టుకున్నదంతా కూడా దేవుడు దావీదుకి తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా. గమనించండి, దేవుడు పోగొట్టుకున్న దాన్ని పొందడానికి చక్కగా దావీదును నడిపిస్తూ ఉన్నాడు. ఏ యొక్క వ్యక్తి అయితే సిగ్లకును కాల్చివేసిన సమూహంలో ఉన్నాడో ఆ వ్యక్తి దావీదుకు కనిపించాడు. మరి ఆ వ్యక్తే 15వ వచనంలో ఆ దండును కలుసుకున్నటకై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాణ్ణి అడుగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమాని వశము చేయని నువ్వు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసినట్లా ఆ దండును కలుసుకున్నట్టుకు నీకు దోవ చూపుతున్నా నేను. గమనించండి, ఆ తర్వాత అతడు త్రోవ చూపిస్తాడు. దావీదు వెళ్ళి 18వ వచనంలో ఇలాగున్న దావీదు అమాలేకులు దోచుకుని పోయిన దాన్ని అంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకునెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. గమనించండి, ఇక్కడ ఏం జరిగిందంటే మరి దేవుడు దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు చక్కగా నడిపించాడు. ఆ యొక్క డైరెక్షన్లో దోచుకున్న ఒక మనిషి కనిపించాడు. ఆ వ్యక్తికి తెలుసు ఈ యొక్క సైన్యం, అమాలేకుల సైన్యం ఎక్కడ పోతుందో ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. ఆయన సరిగా త్రోవ చూపించాడు. దావీదు వెళ్ళాడు, వారిని చేయించి వాటన్నిటిని పట్టుకొని ఇంకొక యాడింగ్ ఏంటంటే అమాలేకీల గొర్రెలను వారి యొక్క సొత్తును కూడా దేవుడు దావీదుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ కష్టకాలంలో దేవుని యొద్ద సరిగా విచారణ చేసినప్పుడు దావీదు పోగొట్టుకున్నది మాత్రమే కాదు, ఇంకా అధికముగా దేవుడు అతనికి ఇచ్చాడు. కాబట్టి మనం కష్టకాలంలో దేవుణ్ణి సరిగా విచారణ చేస్తున్నామా? మన మనసు చెప్పినట్లు నడుచుకుంటూ ఉన్నామా? మన జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటూ ఉన్నామా? మనుష్యులను ఆధారం చేసుకుంటున్నామా? ఇవి మనం పరిశీలించుకోవాలి. అయితే గ్యారంటీ ఏంటంటే దేవుడు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను విడిచిపెట్టడు, ఆయన ఆదుకుంటాడు, కాపాడుతాడు. అందుకని యేసు ప్రభు శిష్యులకు ఒక కష్టకాలం వచ్చింది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక కష్టకాలం, ప్రయాణం అయిపోతున్నారు. మరి గాలి తుఫాను వచ్చాయి, వారు చనిపోతారేమో అని భయపడ్డారు. అయితే యేసు ప్రభు అర్థం అన్నాడు, నేనే ధైర్యం తెచ్చుకోమన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసును
నమ్మినప్పుడు, ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మనిషికి రక్షణ ఉందని నమ్మినప్పుడు యేసు ప్రభు వారితో ఎప్పుడు ఉంటాడు. ఆయన ధైర్యం తెచ్చుకోమని చెప్తాడు. అంతేకాదు, ఆయన జరగబోయేటువంటి పరిస్థితుల్లో కూడా నేను మీతో ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు ఇలాగ చెప్పాడు, నా యొద్ద మీకు సమాధానము కలుగునట్లు నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి మనం యేసుతో పాటు నడుస్తూ ఉంటే ప్రతి సమయంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. అంతేకాదు, మన ఆత్మీయ జీవితాన్ని ఆయన అభివృద్ధి చేయడానికి ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని, ప్రతి బాధను ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం పరిశీలించుకోవాలి. ఎక్కడైనా సొంత జ్ఞానం పనిచేస్తుందా? మనుషుల్ని నమ్ముకుంటున్నామా? దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, దేవుని దగ్గర అడగాలి. అప్పుడు దేవుడు ఒక డైరెక్షన్ నీకు ఇస్తాడు, ఒక చక్కటి డైరెక్షన్. నాకైతే ఆశ్చర్యమై ఎట్లా దేవుడు నడిపించాడంటే, ఆయన నడిపించినప్పుడు ఇంకేది కూడా అడ్డు కాదు. అయితే మన మానవ జ్ఞానంతో మనం ఆధారపడతాం. జీపీఎస్ని నమ్ముతారు కానీ దేవుణ్ణి నమ్మరు మనుషులు. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, నేనేమంటానంటే గాడ్స్ పొజిషన్ సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆయన్ని మనం నమ్ముకుంటే తప్పక ఆయన మనల్ని నడిపిస్తాడు. మనకెందుకు కష్టం వచ్చిందో ఆయన తెలియజేస్తాడు. ఆ కష్టం ఎలా తీర్చుకోవాలో ఆయన సహాయం చేస్తాడు. అంతేకాదు, ఆయన మనకు తోడై ఉంటాడు. దేవుడు అలాగను మనల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, దావీదు జీవితంలో కష్టకాలం వచ్చింది. మనుషులు చంపాలనుకున్నారు, ఎంతో నష్టపోయాడు. అయితే ఆయన మీ యొద్ద విచారణ చేశాడు, మిమ్మును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మేము కూడా యేసు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన మంచి కాపరి అని మేము నమ్మి మనుష్యులను కానీ మా మనస్సును కానీ మేము ఆధారం చేసుకోకుండా మీ వాక్యాన్ని ఆధారం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మా ప్రభువా, మా యొక్క కష్టకాలంలో మీకు మొరపెట్టి మీ ద్వారా మేలు పొంది ఇంకనూ మేము ఆత్మీయంగా మరో మెట్టుకు వెళ్ళడానికి సహాయం చేయండి. సమస్త ఘనతాస్తుతులు మీకు చెల్లిస్తూ ప్రభువా, మీ యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ ప్రాణము సహితము పెట్టడానికి మీరు వెనుకాడలేదు. మీ రక్తము కార్చి మా కొరకు చనిపోయి తిరిగి లేచారు. కాబట్టి మీరు నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని వెంబడించుటకు సహాయము చేయమని యేసు కనికరము గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని వ్రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలెను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. మా అడ్రస్ ద బైబిల్ ఫౌండేషన్ 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.com.